డియర్ ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు 2020 వరల్డ్ కప్ నడుస్తుంది. ప్రతి స్పోర్ట్స్ సీజన్లో క్రికెట్ సీజన్ కానివ్వండి, టెన్నిస్ సీజన్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, ప్రతి సీజన్లో కొంతమంది ఆటగాళ్ళు తమ ఉనికిని చాటుకుంటారు, వరల్డ్ ఫేమస్గా ఎదుగుతారు. మరి మన దగ్గర ఎల్ఐసి అడ్వైజర్స్కు మన సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన సీజన్ ఏంది? మార్చ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మనకు క్లబ్ మెంబర్షిప్స్, సెంచరీ, హాఫ్ సెంచరీ, డబుల్ సెంచరీ అన్నీ దీంట్లో కౌంట్ అవుతాయి. కాబట్టి మనం దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మంత్ మ్యాక్సిమం బిజినెస్ చేసే అవకాశం మనకు ఉంటుంది. స్పోర్ట్స్ అయితే ఒక్కొక్కసారి వాళ్లకు లక్ కలిసి రావాల్సి ఉంటుంది. కానీ మన ఏజెన్సీ వృత్తిలో లక్ అంతగా అవసరం ఉండదు. మన హార్డ్ వర్కే ఇంపార్టెంట్. మనం దేంట్లో ఫెయిల్యూర్ సాధిస్తే అది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్గా మారుతుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా మీరు ఈ ఫీల్డ్లో ఎదుగుతారు. ఈ మార్చ్ నెలలో మీరు మ్యాక్సిమం పాలసీలు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. మీ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలంటే, ఈ రోజుల్లో చాలామంది ఎల్ఐసి అడ్వైజర్స్ వాళ్ళు ఫిజికల్గా ఛాలెంజ్డ్గా ఉండి, బ్లైండ్గా ఉండి, ఈవెన్ హ్యాండిక్యాప్గా ఉండి ఎండిఆర్టీలు, టీఓటీలు, సిఓటీలు సాధిస్తున్నారు. వాళ్ళ లైఫే మారిపోతుంది. మరి అలాంటప్పుడు మనం ఎన్ని రోజులు ఇలా ఉండాలి? ఎన్ని రోజులు దరిద్రం అనుభవిస్తూ ఉండాలి? 20, 30, 40 పాలసీలు చేసుకుంటూ ఉండాలి. మనం మ్యాక్సిమం పాలసీస్ ఎందుకు చేయకూడదు అని ఒకరోజు కాదు, ఈరోజే మీరు కూర్చొని ఆలోచన చేయండి. 2-3 అవర్స్, 3-4 అవర్స్ కూర్చొని మీరు ఆలోచన చేయండి. చాలామంది ఏజెంట్స్ ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు 50 పాలసీలు కూడా చేయలేదు. మరి మార్చ్లో అవుతాయా 50 పాలసీలు అని అనుకుంటారు. మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. కాకపోతే దాంట్లో తపన ఉండాలి. మీరు ప్లాన్ చేయాలి. ఆ స్థితికి మీరు ఆలోచన చేయాలి. హై లెవెల్ థాట్స్ మీ దగ్గర రావాలి. ఆ పాజిటివ్ థాట్స్ మీ దగ్గర రావాలి. 2013లో ఒక సాధారణ గృహిణి, ఆమె భర్త మెడికల్ ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే, ఆమె ఏజ్ ఆల్రెడీ మోర్ దాన్ 60 ఇయర్స్. ఆమె పేరు లత. ఆమె జస్ట్ ఒక ఆలోచన చేసింది. అప్పుడు ఒక మారథాన్ నడుస్తుంది. ఆ మారథాన్లో పాల్గొంటే కొంత ప్రైజ్ ఉండే. ఎంతోమంది ఆల్రెడీ స్పోర్ట్స్ ట్రాక్ వేసుకొని, స్పోర్ట్స్ షూస్ వేసుకొని, ప్రాక్టీస్ చేసి ఆల్రెడీ వచ్చి ఉన్నారు అక్కడ చాలామంది. ఆమె జస్ట్ మామూలుగా సాంప్రదాయ చీరలో వచ్చి కాలికి చెప్పులు కూడా లేకుండా వచ్చింది. ఆ మారథాన్లో 3 కిలోమీటర్స్ పరుగులు పెట్టి ఫస్ట్ వచ్చింది. ఎందుకు వచ్చింది అట్లా? ఆమె మనసులో ఒక తపన, ఇది గెలవాలి, నేను ఇది సాధించాలి అనే తపన ఉంది. మరి మీరు కూడా ఆ వైపు ఎందుకు ఆలోచన చేయకూడదు? ఎప్పటి వరకు ఈ పాత వెహికల్ మనకు అవకాశం ఉండి కూడా మనం ఎందుకు పని చేస్తలేమో, ఎందుకు కష్టపడకూడదు అనే ఆలోచనతోటి మీరు ఈ మంత్లో బిజినెస్ చేయండి ఫ్రెండ్స్. మీకు పాత బండి, మీ పాత ఇల్లు ప్లేస్లో మీరు కొత్త బండి, కొత్త కారు, కొత్త ఇల్లు మీకు వస్తుంది. మంచి బిజినెస్ చేస్తే మన ఎల్ఐసిలో 50 లక్షల పైన లోన్ తీసుకునే అవకాశం ఉంది, హౌసింగ్ లోన్.
ఇలాంటి అవకాశాలు పెట్టుకొని మనం ఏం చేయకుండా ఈ మంత్ని ఇలాగనే మామూలుగానే పోనిద్దామా, మరి ఈ మంత్లో మీ లైఫ్ని మార్చుకునే ప్రయత్నం చేద్దామా? ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మీరు చేయదలుచుకుంటే ఎలా చేయాలి నేను చెప్తాను మీకు. మీరు కూర్చొని మీరు ఒక 100 నేమ్స్ రాసుకోండి ప్రాస్పెక్టింగ్ లిస్ట్లో. ఎవరు పొటెన్షియల్గా ఉన్నారు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఆలోచన చేసి, ఎవరు మనం కలిస్తే మనకు పాజిటివ్గా ఆన్సర్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు, బాగా పరిచయాలు రిలేషన్స్ ఎవరితో ఉన్నాయి అని ఆలోచన చేసి ఒక 50 మంది పేర్లు తీసేయండి. దాంట్లో నుంచి 50 మంది పేర్లే పెట్టుకోండి. అప్పుడు మీరు డైలీ ఒక 2 మెంబర్స్ని కలవండి, 2-3 మెంబర్స్ని. డైలీ 2-3 మెంబర్స్ కలిసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరి 50 మందిని కలిస్తే 50 పాలసీలు ఎలా వస్తాయి అనే ఆలోచన మీకు రావచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు 50 మందిని కాదు 50 కుటుంబాలను కలుస్తున్నారు. మీరు 50 చోట్ల వెళ్తే వాళ్ళ కుటుంబంలో మినిమం 4 ఉంటారు, భార్య భర్త 2 పిల్లలు. ఇంకా కావాలంటే వాళ్ళ రిఫరెన్స్ తోటి ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళకు దగ్గర వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు, వాళ్ళతో కూడా పాలసీలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా ఒక 50 మీరు మీటింగ్స్ అటెండ్ అయినట్లయితే దాంట్లో కనీసం ఒక 12 కుటుంబాలు, 12 మంది 13 మంది ముందుకు వచ్చారనుకోండి. కొంతమంది 4 ఇస్తారు, కొంతమంది 2 ఇస్తారు, కొంతమంది ఎక్కువ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ రిలేటివ్స్ దగ్గర బంధువుల దగ్గర నుంచి. అలా 12-13 చోట్ల మీరు సక్సెస్ అయినా కానీ మీకు 50 పాలసీలు అయిపోతాయి. ఈ 50 పాలసీలు మనం చెప్పంగానే, ప్రజెంటేషన్ ఇవ్వంగానే వాళ్ళు పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యేటట్టుగా మనం ఏం చెప్పాలి, ఏ విషయాలు మాట్లాడాలి, నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందు తప్పకుండా వస్తాను. మరి ఈ మార్స్ తోటి మీ లైఫ్ మారాలి ఫ్రెండ్స్. ఈ మార్స్ తోటి మీ ఫ్యూచర్ మారాలి. ఈ మార్స్ తోటి సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు పైకి రావాలి. దీన్ని ఆచరించాలి. ఆచరించకుండా ఏది సాధ్యం కాదు. మనం అన్నీ తెలుసుకుంటాం, ట్రైనింగ్లు తీసుకుంటాం, డబ్బులు పెడతాం, అన్నీ చేస్తాం, కానీ ఆచరణ ఉండదు. ఆచరణ లేకపోతే జీరో. మన ఫీల్డ్లో అయితే 100% జీరో ఆచరణ లేకపోతే. అనుకున్నది తడువుగా దాన్ని ఆచరించటంలో మీరు విశ్వసించండి. మరి నెక్స్ట్ వీడియోలో ఒక మంచి విషయం మీకు చెప్తాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.